మీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆ సరస్సుకి తెలిసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. That's why you're my success, ప్రీతి. అనవసరంగా దాని గురించి ఆలోచించి ఈ చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యాను. నువ్వు నా పక్కనుంటే నాకెంత ధైర్యంగా ఉంటుందో, ఎంత స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతానో నాకు మాత్రమే తెలుసు. ఈ వాగ్దేవి సెలెక్షన్ని ఆ సరస్సుని దూరం చేసిందే గాని నేను మాత్రం నీ విషయంలో ఫెయిల్ కాను, ఎప్పటికే కాను. అంటే ఆంటీ, అవార్డు తీసుకోవడానికి మీరు వెళ్తున్నట్టే కదా? నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. నా వారసురాలిగా అందరికీ పరిచయం అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. లవ్ యూ ప్రీతి. నేను కోరుకున్నది కూడా ఇదే ఆంటీ. నాతోనే ఛాలెంజ్ చేసిన ఆ సరస్సు మీద రివెంజ్ తీసుకునే ఛాన్స్ దొరికింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే ఆంటీ. నవ్యం అనుకుంటా. అక్కడేం చేస్తున్నారు? నేను ఇంత కష్టపడుతుంటే అక్కడే నుంచొని చూస్తారేంటి? లోపలికి రండి. రండి, కాస్త సాయం చేయండి. తొందరగా కానీ. ఏంటి బాబు ఇది? నేనేదో నవ్యం అనుకున్నాను. మీరేంటి ఒక్క మాటైనా మాట్లాడకుండా అలా ఉండిపోయారు? మౌనంగా ఇలా ఉండబట్టే ఈ మహర్భాగ్యం దక్కింది.
మిమ్మల్ని అనాలి చూడండి. ఎవరైనా వస్తారేమో అన్న భయం కూడా లేకుండా ఏంటి బాబు ఇది? మొన్నటి వరకు మనది ప్రేమ రహస్యం, కానీ ఇప్పుడు పెళ్ళి, భార్యాభర్తల బంధం. ఇందులో తప్పే ఉంది? భయమే ఉంది? ఆహా, అవునా? వదలండి బాబు. ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది. ఇలాంటి కబుర్లు మీకేంటి, ఎన్నైనా చెప్తారు. ఆ, అవును గాని నన్ను నువ్వు ఈ బాబు బాబు అండం మానేవా? ఏ ఎందుకు బాబు? అరే చెప్పాను కదా, ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం. ఏదో బానిసలాగా బాబు బాబు అనకూడదు. మరేమనాలి మరేమనాలి? ప్రేమతో ఫీల్గా రాహుల్ అను. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని పేరు పెట్టా? అపచారం అపచారం. అయితే మీ ఊర్లో భర్తను ఎలా పిలుస్తారో అలాగే పిలు. అదే ఏమండి, చూడండి, వద్దండి, వదలండి, అలా 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 పిలు. అమ్మో, అది కూడా కష్టమే. పొరపాటున అమ్మగారి చెవిన పడితే అంతే సంగతులు. అదేంటి ఏం చెప్పినా కాదంటావు? మరి ఏమని పిలుస్తావు మరి? రాహుల్ బాబు, రాహుల్ బాబు. అదే ఇది ఎందుకు బాబు? ఎంచక్కా, తేలిగ్గా, ముద్దుగా, ప్రేమగా రాహుల్ బాబు అని పిలుస్తా. మళ్ళీ బాబు. బాబు వద్దని చెప్తున్నాను కదా. ప్రేమగా పిలవాలి అంటే ఇలా కాదు. మరి డార్లింగ్ అని పిలవాలి. ఈ లింగులెటుకో ఎందుకు బాబు? నాకు కావాలి, నువ్వు పిలుస్తావా పిలవ్వా? యా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ ఇన్ 5 minutes.
నీలో నువ్వే మురిసిపోతున్నావు? పిచ్చిగా నీ పట్టిందా? ఏం జరిగిందో చెప్తే నీకు పిచ్చే కాదు, వెర్రి వికారం కూడా పట్టుకుంటుంది. ఏంటో అంత ఘోరం. వినడానికి నీకు ఘోరం, తలుచుకోవడానికి నాకు మాత్రం మధుర జ్ఞాపకం. ఇలాగే కళ్ళల్లో బ్రతుకు. నేను అనుకున్నది నిజం చేసుకుంటాను. జంటి, నువ్వా? ఇంతకన్నా పెద్ద కళ, పీడ కళ వేరే ఉంటుందా? నిన్న చేసిన సవాల్ గుర్తులేదా? గుర్తు కాదు, నీకు మర్చిపోవాల్సిన టైం వచ్చింది. మా ఆంటీకి నేషనల్ లెవెల్లో ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. నిన్న ఆంటీ రాను అని చెప్తే నేనే ఒప్పించాను. ఇంప్రెస్ అయ్యి నన్ను కూడా రమ్మన్నారు. ఎందుకు? ఆ అవార్డు మోయడానికా, లేక అందరికీ కాఫీలు టీలు అందివ్వడానికా? ఎంతే, నీ బతుకెంతే. ఇలానే చీప్ గా ఎప్పుడూ పని మనిషిలానే ఆలోచించు. నువ్విలా బిహేవ్ చేస్తున్నావు కాబట్టే ఆంటీ ఇప్పటికీ ఏం ఫీల్ అవుతున్నారో తెలుసా? నా స్థానంలో వచ్చిన నువ్వు ఎందుకు పనికిరావు, ఎన్ని టాస్కులు కంప్లీట్ చేసినా నా టాలెంట్ ని టచ్ చేయలేవు. ఆంటీ మనసులో ఇదే ఫీలింగ్ ని పర్మనెంట్ చేస్తా. వెరీ సూన్ నిన్ను మెడపట్టి బయటకు గెంటించి నీ స్థానాన్ని నేను ఆక్రమిస్తా. ఆక్రమించడానికి నేను అవకాశం ఇవ్వాలి కదా? ఇవ్వటం కాదు, నేనే లాక్కుంటాను. ప్రీతి, ఆంటీ, ఏం చేస్తున్నావు అక్కడ? అది ఆంటీ, వాణి అవార్డ్ గురించి అడుగుతుంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు ప్రీతి, టైం వేస్ట్. పద. ప్రీతి, అక్కడెందుకు? నువ్వు నా వారసురాలివి, ఎప్పుడూ నా పక్కనే ఉండాల్సిందానివి. కమ్, సిట్ విత్ మీ. సరసు ఇంటికి వచ్చింది. మేడంకి నేషనల్ అవార్డు దక్కింది. సరసు మేడంకి లక్కీ చామ్ అనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? మనం సరసు కోసం ఆలోచిస్తున్నాం కాబట్టే మనకు గొప్పగా అనిపిస్తుంది నవ్య. కానీ ఆ విషయాన్ని మేడం కన్సిడర్ చేయదు నవ్య. సరసు మేడం మధ్య దూరం తగ్గాలంటే ఇలాంటి ఇన్స్టెంట్ ప్లాన్లు కాదు నవ్య, ఏదైనా స్ట్రాంగ్గా పర్మనెంట్గా చేయాలి. అదిగో వస్తుంది కదన్నయ్య, ఏం చేయాలో తననే అడుగుదాం. సరసు, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. మేడం నీతో కోపం లేకుండా నవ్వుతూ మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్పు. అది తెలిస్తే ప్రీతికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తానమ్మా? ఏమైంది సరసు, ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్రీతి ఏమని అన్నదా? ఏమంటుంది బాబు? అమ్మగారి మనసులో మాటలు ప్రీతి పైకి చెప్పిందంతే. నాలాంటి చదువు లేని పల్లెటూరు అమ్మాయికి, విదేశాల్లో చదువుకుని వచ్చిన ప్రీతికి చాలా తేడా ఉంది. నాకేమో ఇంగ్లీషే రాదు, ప్రీతి ఏమో అనర్గళంగా మాట్లాడుతుంది. నాకా ఇంటి పనులు తప్ప ఏమీ తెలీదు. ప్రీతి మాత్రం అమ్మగారి ఆఫీస్ పనులు కూడా చక్కబెడుతుంది. పనులు చేసుకుంటూ చెమట అలసటతో నేనుంటే ప్రీతి మాత్రం
తోటలో టమాటాలా నిగనిగలాడుతూ ఉంటుంది. అందుకే అమ్మగారికి ప్రీతి అంటే ఇష్టం, ఈ వాణి అంటే కోపం. ఆ ఇష్టం కోపం ఏది శాశ్వతం కాదు. నువ్వు ముందే ఎలాంటి నిర్ణయాలకి రావద్దు. అది కాదు బాబు, మా మధ్య తేడాలే అమ్మగారికి నాకు దూరం పెంచి ప్రీతిని దగ్గర చేస్తున్నాయి. ఆ దూరం పెరగక ముందే అమ్మగారిని మచ్చిక చేసుకోవాలి, మెప్పు పొందాలి. అది ఎలాగో ఈ మట్టి బుర్రకి అర్థం కావడం లేదు. మాకు తెలుసు. ఏంటమ్మా అది? చెప్పడం కాదు, చూపిస్తాం. పద పద. ఎక్కడికమ్మా? నీ కాన్ఫిడెన్స్ కి కొత్త కలర్ ఇవ్వడానికి. సరే పద పద. అమ్మా ఎక్కడికి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అన్నయ్య, నేను బ్యూటీషియన్ తో మాట్లాడిస్తాను. ఎందుకు బాబు ఇక్కడికి తీసుకొచ్చారు? నీ అందానికి మెరుగులు దిద్దితే ఆటోమేటిక్గా నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మోడర్న్ గా మారిన నిన్ను చూసి మేడం ఇంప్రెస్ అయిపోతారు. కానీ బాబు, నేనుగా ఉంటేనే అమ్మగారికి నచ్చుతానని చెప్పి ఇదంతా ఎందుకు? ఆ రోజు చెప్పింది నీ మనసు నువ్వు చేసే పనుల కోసం, ఈ అందం మేకప్ గురించి కాదు. సరసు రా. వద్దు నవ్యమ్మా. ఇక్కడ వరకు వచ్చాక వద్దంటే ఎలా? రా. ఎక్స్క్యూజ్ మీ, కమ్. వాళ్ళేం నీకు ఆపరేషన్ చేయడానికి రాలేదు సరసు, భయపడకు. వీళ్ళేం చేస్తారో నాకు తెలుసమ్మా. తెలుసా? ఎలా? మీ పెళ్లి టైంలో ఒకసారి రాహుల్ బాబు తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఇంతే వద్దన్నా వినకుండా రకరకాల రంగులు పోసి ఏవేవో చేశారు. నాకు తెలియకుండా చాలా చేశారన్నమాట. దొంగలు మీరు. ఎక్స్క్యూజ్ మీ, లేట్ అవుతుంది, త్వరగా స్టార్ట్ చేయండి. నేను బయట వెయిట్ చేస్తుంటాను. రండి. Give me your love, give me your heart, give me that kiss and give me that hug. Give me your love, give me your heart, give me that kiss and give me that hug. Everything we do for love. Everything we do for love. Baby, baby.
వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావో. ఒకసారి నువ్వే చూడు. వెళ్దాం పద.